హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా డేస్ అవుతుంది హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేమో గోగు పువ్వు అండి. ఇది చట్నీ చేసుకొని తింటే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది బెండకాయలు ముదిరిపోతున్నాయండి. ఇంకా అందుకనేసి కట్ చేస్తున్నాను. ఇంకా ముదిరిపోయినాయన్నీ సీడ్స్ కోసం ఉపయోగించాలి. ఇంకా లేతే ఏమో కట్ చేస్తున్నాను. ఇంకా అన్నీ కట్ చేస్తున్నానండి. అన్నీ కట్ చేసి ముదిరినేమో సీడ్స్ కోసం పక్క పెట్టేసేయాలి. ఇంకా చాలా డేస్ అవుతుందండి హార్వెస్ట్ చేయక. అందుకే ఇలా చెట్టు పైనే మొత్తం ముదిరిపోయాయండి. ఇంకో కవర్లో కూడా వేసాను కదా, ఇది కూడా వచ్చేసాయండి. బెండకాయలు చాలా లేతగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చుక్కకూర అండి. మొత్తం టబ్బు నిండా వచ్చేసిందండి. 20 డేస్ అవుతుంది ఇది హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ వీలు అవ్వట్లేదు. ఈరోజు ఇంకా హాఫ్ అయినా చేద్దామనేసి చేస్తున్నాను. ఇంకా ఇది పప్పులోకైనా చట్నీలోకైనా బాగుంటుంది. ఇంకా హాఫే ఫుల్ అయిపోయిందండి. ఇది ఫ్రెష్గా తెంపుకొని వండుకుంటే బాగుంటుంది కదా, తెంపి పెట్టడం ఎందుకనేసి ఇంకా నేనైతే ఆఫ్ చేశాను. ఇలా మొత్తం కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుంటా అంటే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా చాలా ఫ్రెష్గా ఉందండి. ఇంకా ఇంత కూడా మచ్చలేదండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇదే ఫుల్గా అయిందండి. ఇంకా ఫస్ట్ ఇలా ఆకులు కట్ చేశాను, కాదు అనేసి ఇంకా ఆకులు అయితే టైం చాలా పడుతుంది అనేసి ఇంకా మళ్ళీ మొత్తము ఇంకా కట్ చేశానండి. ఇంకా ఇది క్యాలీఫ్లవర్ అండి. ఇంకా రావట్లేదు, దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దామనేసి చేస్తున్నాను. కానీ ఒకటే కవర్లో ఒకటే పెట్టాలి, నాకు తెలియక 2, 3 అలా పెట్టేశాను. నెక్స్ట్ టైం ఒక కవర్లో ఒకటే పెట్టేస్తాను. ఇంకా హార్వెస్ట్ చేశానండి క్యాలీఫ్లవర్ని కూడా. ఇంకా టమాటాలు కూడా పండినాయండి. ఇంకా ఇవన్నీ కోసేస్తున్నాను. ఇంకా అన్నీ పండే వరకు ఇవి ఖరాబ్ అవుతాయి కదా, అందుకనేసి ఇంకా ఇది తెంపేశానండి. 2 రాములక పండ్లు అండి ఇవి. ఈడొకటి టమాటా కూడా పండింది కదా, ఇది కూడా కట్ చేశానండి. అంతే అండి, మా మిద్దె తోటలో హార్వెస్ట్ అండి. చుక్కకూర, బెండకాయలు, క్యాలీఫ్లవర్, కొన్ని టమాటాలండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇది జామ చెట్టు అండి. దీంట్లో అంతా గడ్డి మొలిసింది. దీన్ని మొత్తం సాఫ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు. ఇంకా గట్టిగా అయిపోయిందని ఇంకా వాటర్ వేసేసి పీకేసానండి మొత్తము. ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటా అంటే చెట్లు కూడా బాగా వచ్చేస్తాయండి. అలానే పెట్టేసుకుంటే ఇంకా అది చెట్లు కూడా పెరగవు. ఇంకా దీంట్లో కూడా అండి మొత్తం గడ్డి మొలిసేసింది. దీనికి కూడా వాటర్ వేసి మొత్తం పీకేస్తున్నానండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ఇంకా
ఇలా వచ్చేస్తే ఇంకో డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఇలా మొత్తం వచ్చేసిందండి. దీనికి కొంచెం ముళ్ళులు ఉంటాయి కదా, కొద్దిగా వాటర్ వేసి స్లోగా ఇలా మొత్తం పీకేసుకోవాలండి. మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం ఇలా మొత్తము పిచ్చి పిచ్చి గడ్డి అంతా క్లీన్ చేసేసానండి. ఇలా ఎప్పటికప్పుడు చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి టబ్బు ఖాళీగా ఉంది కదా, పోయిన లాగ్లో చెప్పేశాను దీంట్లో సీడ్స్ వేస్తానని. ఇంకా ఇందులో సీడ్స్ వేద్దామనేసి ఇంకా మట్టి మొత్తము గట్టిగా అయిపోయింది కదా, దాన్ని లూజ్ చేసుకొని వాటర్ వేసి లూజ్ చేశానండి. ఇలా లూజ్ చేసుకుంటున్నా. దీంట్లో పాలకూర సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను. పాలకూర ఒక చిన్న దాంట్లోనే వచ్చింది కదా, ఇంకా దీంట్లో పాలకూర వేద్దామని. ఇవేమో పాలకూర సీడ్స్ అండి. మొత్తం ఇట్లా చల్లేస్తున్నాను. ఎప్పటికీ లైన్స్ వేసుడు అవుతుంది కదా, ఇలా వేసి చూద్దాం ఒకసారి అనేసి ఇలా రౌండ్గా వేస్తున్నాను. ఇలా మొత్తం వేసేసి దీనిపైన మట్టి ఇట్లా అనుకొని ఇంకా వాటర్ వేయడమే అండి. ఇంకా 3 days 4 daysలో మొలకలు వచ్చేస్తాయి. ఇలా వాటర్ వేసుకోవాలండి అంతే. ఇలా వాటర్ చల్లుకున్నానండి. నెక్స్ట్ టబ్బులో కూడా సీడ్స్ వేద్దామనేసి 2 tubs ఖాళీగా ఉన్నాయండి. దీంట్లో కూడా సీడ్స్ వేద్దామనేసి దీన్ని కూడా క్లీన్ చేశానండి. మొత్తం ఇలా లూజ్ చేసుకోవాలండి. మట్టి గట్టిగా అయిపోతుంది కదా, అందుకనేసి ఇట్లా చేసుకోవాలండి. ఇలా కొత్తిమీర ధనియాలు వేస్తున్నానండి. కొత్తిమీర అసలే లేకుండా అయిపోయింది, ఇంకా అందుకని దీంట్లో ధనియాలు వేస్తున్నాను. నేనేమో కొనుక్కొచ్చాను ఇవి, మన ఇంట్లో ఉన్నదైతే కాదు, కొనుక్కొచ్చి వేస్తున్నానండి అంతే అండి. ఇలా మట్టి చల్లుకొని వాటర్ వేసుకోవాలండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అంతే అండి, బాయ్ బాయ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.